సార్ చపాతీ చికెన్ రెడీ సార్. చూసుకోండి. రోజా, మనం లవ్ చేసుకుని 4 సంవత్సరాలు అవుతుంది. ఈ 4 సంవత్సరాలు ఎన్నో తిరిగాం, ఎన్నో పడ్డాం, ఎన్నో ఏకాం. నాకప్పుడే 4 జన్మల అనుబంధం పొందిన ఫీలింగ్ వస్తుంది తెలుసా. కానీ ఈ జన్మకే నేను పెళ్లి చేసుకోలేనందుకు బాధగా ఉంది. అదేంటి? మా అమ్మకి మీ అక్క నచ్చిందంట రోజా. నీకు నేను నచ్చానన్నా? నచ్చావు కాదనట్లేదు, కానీ చిన్నప్పటి నుంచి పాలైనా పలకైనా షర్ట్ అయినా ప్యాంట్ అయినా అన్ని మా అమ్మకి నచ్చినట్టే. నా మీద ప్రేమ చచ్చిపోయిందా? పిచ్చిదానా, నేనేమన్నా పరా ఇంటికి వెళ్తున్నానంటే మీ ఇంటికే కదా వచ్చేది. ఎన్నాళ్ళని మీ అక్క మీద ప్రేమ ఉంటుంది చెప్పు. మళ్ళీ మనం ప్రేమించుకోకపోతామా, ప్రేమలో పడకపోతామా? ఎందుకు కంగారు పడుతున్నావు? చెల్లికి ముద్దు పెట్టి అక్కను పెళ్లి చేసుకుంటానంటావా? ఛీ! రోజా, రోజా, రోజా! ట్రెండ్ మారింది రోజా. ఈ రోజుల్లో లవర్స్ బ్రేకప్ ఎలా చెప్పుకుంటున్నారో తెలుసా? విడిపోయే ముందు చివరిగా ఒక ముద్దు, ఒక హగ్గు, కనీసం ఒక రాత్రి. నీ కళ్ళల్లోకి చూసి నేను అడగలేను, నువ్వే వచ్చే రోజా. ఏంటమ్మా కోపం వచ్చిందా? అబ్బా తగులుతుందే రోజా. తగులుతుందని చెప్పాను కదా రోజా. నువ్వు ఏంటి డ్రెస్ మారిపోయింది? రోజా ఏం మారిపోయింది? అర్థమేంటి? ప్రేమిస్తావురా నువ్వు? ఎవడు ప్రేమించాడు, ఎవరిని ప్రేమించారు, ఎవరిని కొడుతున్నావు? ఇంతకీ నా రోజా ఏది? నీ రోజా కనబడినంత దూరంలో వెళ్ళిపోతుంది. కొంపతీసి ఇది ఏ లారీ కొడుతున్నా లేచిపోయిందా? అదేంటన్నా దోమల్ని దోమల బెట్టతో కొట్టినట్టు కొడుతుంది అని చెప్పి అయిపోతావే. అటు చచ్చిపోయేటట్టున్నాడు. ఇల్లాపు. మళ్ళీ హౌ డేర్ యూ టు టచ్ మీ అంటదేమో. నేరా బొక్క లాగెళ్ళి. ఓకే మేడం 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 వద్దు మేడం, వద్దు మేడం, మేడం మేడం వద్దు మేడం, మేడం వద్దు భయ్యా. ఎవరి తాలూకా? అది తెలుసుకోవడానికన్నా తిప్పలన్నీ. మేడం మేడం జాగ్రత్త భయ్యా. కుక్కను కొట్టినట్టు కొట్టింది. ఎక్కడున్నాం? కొంచెం వాటర్ తాగండి మేడం. నుంచే. వద్దునా? నుంచే చెప్తాను నేను. సారీ మేడం. మేడం దిగిందా? మేడం దిగిందా? నేరా బొక్క ముంచు మళ్ళీ. వద్దునా? మళ్ళీ సారీ మేడం. ఎక్కింది దిగిపో. ఆఖరి సార్ నమ్మొద్దు నమ్మొద్దు ఆడవాళ్ళని నమ్మొద్దు, పిచ్చిగా ప్రేమించి పిచ్చగాలైపోవద్దు. ధర్మసేన బాబయ్య పాటలు బాగా పాడుతున్నావు. నీ పేరేంటయ్యా? ప్రేమిస్తే మదన్. ప్రేమిస్తే భర్త కదా. ఆ సినిమా ఇలా అయిపోయాం. ఎందుకు చూసావయ్యా? నమ్మొద్దు నమ్మొద్దు. వచ్చేస్తున్నాం చెప్పు. సిగ్నల్ దగ్గరే ఉన్నాం. రైట్ రైట్ అలాగే. అమ్మని అమ్మ ఎవరో గుద్దేశారే. కళ్ళు కనిపించట్లేదేంట్రా? నువ్వు అటు తిరిగి ఉంటే నీకెల్లా నాకెలా కనిపిస్తాయే? గుద్దింది కాక ఎక్స్ట్రా చేస్తావేంట్రా? ఎవడే ఎక్స్ట్రా చేసేది? రైట్ ఇండికేటర్ లెఫ్ట్ తిప్పింది ఎవడే? రోడ్డు అన్న మీ ఉల్ఫా గడదనుకుంటున్నావా? మధ్యలో ఉల్ఫా ఎవడు? నీ కాబోయే మొగుడే. గుడ్ జోక్. మాటలు తిన్నగా రానివ్వు. మాటలు తిన్నగా ఇంకేం గాల్లో నుంచి ఎగురుకుంటూ వస్తున్నాయా? నువ్వు కూడా గుడ్ జోక్. మర్యాదగా డబ్బులు ఇచ్చి కదలండి. మళ్ళీ ఇది మర్యాద గిర్యాద అంటది. ఇంజిన్ ఆఫ్ అయిందేంటి? అదేంటి అల్లుడు ఇంత తిట్టేసి సడన్ గా స్టాప్ చేసావు? అమ్మాయి ఏదో బాగున్నట్టుంది బాబా. చాలా యావరేజ్ గా ఉంది. నేను అడ్జస్ట్ అయిపోతా. గుర్తింది కాక మాట్లాడతానంటే ఏం జరిగింది బాబా? పాప మళ్ళీ ఒకసారి అంటావా? గుద్దింది కాక మాట్లాడతారేంట్రా? అమ్మాయి వాయిస్ కూడా చండాలంగా ఉంది. నీకు ఓకేనా?
నాకు కావాల్సిన అమ్మాయి, అబ్బాయి కాదు. నేను మీతో మాట్లాడుతుంటే మీరు మాట్లాడుకుంటున్నారేంటి? ఏందా మళ్ళీ మాట్లాడతావు? నువ్వేదో పెద్ద హీరోయిన్ అనుకోని నీకు డైరెక్టర్ స్లో మోషన్ షాట్ వేసి మెలోడీ బ్రహ్మ మ్యూజిక్ వేస్తే ఏదో బొంగిరి గుంతేసుకో గుద్దుందనేం కాదంట. నువ్వు టెన్షన్ అవ్వకు, ఆ బాడీ నేనేం టేక్ ఓవర్ చేస్తాను. చేసుకో. చెప్పరా కాలకయ్య కజన్ బ్రదర్. కారు ఉంటే స్కూటీని గుద్దేస్తావా? ఎక్స్క్యూజ్ మీ ఆంటీ, గుద్దింది కారు కాదు జీప్. జీప్ వచ్చి స్కూటీ గుద్దినా, స్కూటీ వెళ్ళి జీబులు గుద్దినా జీబుతో తప్పు. ఆడమ్మా బడవా బాబా, ఈ సామెత ఇక్కడ కూడా అప్లై అవుతుందా బాబా? మనం మగాలం కదా, మనం ఇదే అప్లై అవుతుంది. అవును, తప్పు నీదే, తప్పు నీదే. తప్పు ముమ్మాటికి నీదే. మాది కాదురా తప్పు. తప్పు మీదే, వాళ్ళకి సారీ చెప్పి వెళ్ళండి. గుద్దింది వాళ్ళైతే మమ్మల్ని సారీ చెప్పమంటారేంటి? ఆహా, రైట్ ఇండికేటర్ వేసి లెఫ్ట్ కి తిప్పింది ఎవరు? అదేదో దగ్గరుండి చూసినట్టు మాట్లాడుతున్నారేంటి? ఓ సరే, పోలీస్ స్టేషన్ కి వెళ్దాం. సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేస్తే ఎవరిది తప్పో తెలుస్తుంది. కరెక్ట్ అండి, కరెక్ట్. ఇక్కడ మీరంతా ఏం చేస్తారు? మంచి పాయింట్ చెప్పారు. చలో ఇక్కడ నుండి చలో. సారీ అండి. సారీ నాకు కాదు, వీళ్ళకి చెప్పండి. సారీ సార్. మీ తొక్కలో సారీ ఆరోగ్యాలు ఎలాంటి? మీరేమన్నా చెప్పండి. నేనేం చెప్పాలి? ఏదైనా చెప్పండి, పర్లేదు. బయలుదేరండి. ఓకే, ముందు మీరు బయలుదేరండి. నేను అబ్బాయిల ముందు నడవను. మేము అమ్మాయిల ముందు నడవం. అల్లుడు, అమ్మాయి చాలా యావరేజ్ గా ఉంది. యావరేజ్ గా ఉన్న అమ్మాయిలలో అలా కరువులో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది, కానీ ఇలా కడుపు నిండిపోయిన వాళ్ళకి ఏం తెలుస్తుంది మామా? నా పేరు ప్రేమిస్తే మదన్. మరి ప్రేమించకపోతే? ప్లీజ్ క్లోజ్ ద డోర్. యు గో దేర్, ఐ హియర్. థమ్స్ అప్. థమ్స్ అప్ ఓకే. ఎందుకో ఫస్ట్ టైం గుండెకాయ గుడుగుడు కూడా కొట్టేసుకుంటుంది బాబా. లోపలికి వెళ్ళు, ఆగిపోతుంది. ఓకే. పాపం మళ్ళీ వస్తాడో లేదో. ముద్దు పాప, ముద్దు పాప, మచ్చా వచ్చిందా? ఇంకా రాలేదు మచ్చా, ఈగర్లీ వెయిటింగ్. బాబా ఇన్ యాక్షన్. అయ్యో మేడం మేడం, నా బండి కూడా గుద్దేశాడు మేడం, బయట చాలా దారుణంగా గుద్దేశాడు మేడం. రండి మేడం, ప్లీజ్ మేడం, కాపాడండి. పక్కనే పోలీస్ స్టేషన్ ఉంది, అక్కడికి వెళ్ళండి. ఓకే, థ్యాంక్ యూ మేడం. అయ్యో మేడం, నాకు చిన్నప్పటి నుంచి పోలీసులు అంటే చాలా భయం మేడం. మీరంటే చాలా ఇష్టం మేడం. అంటే నా ఉద్దేశం లాయర్లు అంటే చాలా ఇష్టం మేడం. ప్లీజ్ మేడం, రండి మేడం, కాపాడండి మేడం, ప్లీజ్. ఓకే ఓకే, వస్తున్నా. అది ఆటికి పోదు, రండి మేడం, ప్లీజ్. చూడండి మేడం, ఎంత దారుణంగా గుద్దేశాడు. మీ బండి డిగ్రీ గుద్దానని నా డిగ్రీ పగలగొడుతున్నారా సార్? ఓఎంజీ, ఓ మై జీప్. అయ్యో సార్ సార్ సార్, 150 సార్, కాస్ట్లీ సార్. అంటే ఇప్పుడు పోలీసులకు నేను డబ్బులు కట్టాలా? నువ్వు ఓవర్ అని ఓవర్ యాక్షన్ చేసినప్పుడే ఊహించా ఈ ప్లాన్ అది రివర్స్ అవుద్దని. అప్పుడు తెలిస్తే చెప్పొచ్చు కదరా. రే నువ్వు నోరు మొయ్. రేనా? అవునరా, డబుల్ రే. అయినా నా దరిద్రం రా, నీకు గుర్తుండకపోయినా నాకైనా గుర్తుండాలి, కానీ నీకు డ్రైవింగ్ రాదని ఎగేసుకుంటూ మరి వెళ్ళి గుద్దేశాడు వీడు. అది కాదురా మచ్చా, రివర్స్ గీర్ పక్కన 4th గీర్ పెట్టారా. మ్యానుఫ్యాక్చర్ డిఫెక్ట్. అది మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ కాదు మచ్చా, మన డిఫెక్ట్. సగం సంపాదన బండోడికి, పూర్తి సంపాదన పోలీసోడికి పోయి మన ఇద్దరం కూర్చొని అడక్కదన్నా. నీ ప్రేమ కోసం నా శరీరానే పణంగా పెట్టాను కదరా, నువ్వు డబ్బులు పెట్టలేవారా? లాయర్ పాప కోసం ఏమైనా పెడతా, కానీ ఒక్క ఐడియా అంటే ఒక్క ఐడియా తట్టదా మన బుర్రలకి. ఏం బుర్రలో పోమచ్చా, 100 ఐడియాలు ఇస్తా రా, మందేద్దాం. నీకు బుద్ధి లేకపోతే సరే, నాకైనా బుద్ధి ఉండద్దు ఇంకోసారి నీతో మందు కొట్టడానికి. రా రా రా. ఇదేంటి ఇక్కడికి తీసుకొచ్చాడు? లొకేషన్ బాగుంది కదా? లొకేషన్ గురించి పక్కన పెట్టు. నీ మీద నమ్మకం లేకపోయినా సరే, మళ్ళీ నేను నమ్మా, ఈసారి మాత్రం నన్ను ముంచొద్దు. ఐఎమ్ హియర్, నో ఫియర్. పట్టుకో. ఏంది ఇది? ఇదే మన ఆయుధం. ఏంది, కోకా? కోక్ కాదురా, విషం. విషమా? జస్ట్ ఇమాజిన్ చేసుకోరా నాయనా. నేను ఆల్రెడీ పోలీసులకి ఫోన్ చేశాను. నువ్వు ఇక్కడ వెయిట్ చేయి, నేను అక్కడ వెయిట్ చేస్తాను. పోలీసులు రాగానే నేను సిగ్నల్ ఇస్తాను. ఏంది మళ్ళీ సిగ్నలా? అయ్యో సర్లే చెప్పు. ఆ
ఇప్పుడు నువ్వు ఈ కోక్ తాగి విషం తాగి పడిపోయినట్టు గిలా 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 కొట్టుకో. గిలగిలా కొట్టుకోవాలా? అప్పుడు పోలీసులు నిన్ను అరెస్ట్ చేస్తారు, మెంటల్ డాక్టర్ దగ్గర తీసుకుని వెళ్తారు. అది మెంటల్ కాదు, సైకాట్రిస్టు. అయ్యా ఏదో ఒక ఆర్టిస్ట్ రా. మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నాం? సైకాట్రిస్ట్. ఈ కేసుని మనం లాయర్ పాపాకి ఇస్తాం. ఈ కేసుని అడ్డం పెట్టుకొని లాయర్ పాపాకి క్లోజ్ అవుతాం. ఎలా ఉంది ప్లాన్? యూజువల్ ఉంది కానీ నో డౌట్ బ్లాక్ బస్టరే. పర్ఫార్మ్ మాత్రం బాగా చెయ్యి, నేను అక్కడ ఉంటాను. ఓకే? పర్ఫార్మెన్స్ వెళ్ళు వెళ్ళు. కానీ ఏ ప్రేమికుడికి ఎన్ని కష్టాలు రావద్దు. ఓ ఈడాడు పెద్ద సైకిల్ అన్నాడు. ఏ హాయ్ బ్రో. హాయ్. వివేక్. టెడ్డీ. చెడ్డీనా? టెడ్డీ. ఓ టెడ్డీనా? ఏమి ఇక్కడికి ఎందుకు వచ్చినారు? సూసైడ్. సూసైడా? ఇప్పుడు సూసైడ్ ఏమైనా ట్రెండా బ్రో? ప్రతోడు సూసైడ్ చేసుకోవాలనుకుంటున్నాడు. సర్లే, ఎందుకు సూసైడ్ చేసుకోవాలనుకుంటున్నారు? ఈ లోకం అంతా మోసం బ్రో. మోసమా? నేను అందరికీ ఉన్నదంతా దానం చేద్దాం అనుకుంటే అందరూ నా దగ్గర ఉన్నదంతా దోచుకున్నారు. అయ్యయ్యో, ఇక్కడ అందరూ మోసగాళ్లే బ్రో. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నేను సూసైడ్ చేసుకుందాం అనుకుంటున్నాను బ్రో. ఈ పాయిజన్ దాకా చచ్చిపోదామని. వావ్, చీర్స్. దీనికి చేసి కొడతారా? కానీ ఎందుకు? ఎందుకంటే ఏం చెప్తాం బ్రో, నాలాంటి అమాయకులకి చచ్చిపోవడానికి వేరే రీజన్ ఏముంటుంది? ప్రేమ. అయితే సూసైడే. అంతేగా. ఇంతకీ నీ సూసైడ్ టైమింగ్ ఏంటి బ్రో? ఎందుకు? అంటే నీ సూసైడ్ నా సూసైడ్ టైమింగ్ క్లాష్ అవ్వద్దని. ఓ, చివరిగా ఎవరో ఒకరికి హెల్ప్ చేసి చనిపోదాం అనుకుంటున్నాను, అందుకే వెయిట్ చేస్తున్నాను. నీ హెయిర్ స్టైల్ చూసి నువ్వు పెద్ద సైకో నా కొడుకు అనుకున్నా కానీ చనిపోయే ముందుగా నువ్వు సోషల్ సర్వీస్ చేయాలనుకుంటున్నావు అంటే డైరెక్ట్ స్వర్గానికే బ్రో నువ్వు. హలో మచా, పోలీసులు వచ్చారు. యాక్షన్. వచ్చేసారా బాబా? సరే ఓకే బ్రో, నా టైం అయింది, నేను వెళ్తా. సరే బ్రో. జై ప్రేమాయ నమః. చెప్పాను కదా బ్రో, నా దగ్గర ఉన్నది అందరికీ ఇచ్చేస్తానండి. నేను తాగాలనుకున్నది కాలకూట విషయం, అదే మార్చి నీ సూసైడ్కి హెల్ప్ చేశాను. ఇప్పుడు నువ్వు తొందరగా చచ్చిపోతావు. చచ్చిపోవడం ఏంట్రా? నీ కళ్ళల్లో ఈ ఆనంద బాష్పాలు చూస్తుంటే నా కడుపు నిండిపోయింది. ఇప్పుడు హ్యాపీగా నువ్వు తెచ్చుకున్న విషయం తాగి చచ్చిపోతాను. అది విషయం కాదురా, సైకో నా కొడుకు, కోకురా. యూట్యూబ్ బ్రో, నువ్వు కూడా మోసం చేసావా? మోసం చేశానా? మచ్చా